వాగ్దేవ్యై నమః. ధూర్జటి మహాకవి రచించిన శ్రీకాళహస్తి మహత్యం కావ్యానికి స్వాగతం. తొంగలితూల శాతూల చర్మము గట్టి భూతిమైతక నెరపూతబూసి క్రొన్నెలవిరి జటాకోటీరమున దాల్చి బ్రహ్మకపాలహారములబూని ఉరగేంద్రుశేషును ఉత్తర జండముగవేసి కర్కోటకుని అందెగానునర్చి శ్రవముల కంబలాశ్వతరుల ధరించి తుంబురు కర కంకణంబుసేసి వలయుభూషణ వితతిగా చిలువ కులము చేయుచో ప్రియరమణిని బాయునెడరు తాళజాలకపోయి పాతాళ సీమనున్న కాళంబు కోపించి ఉగ్రుడపుడు కాళంబు కోపించి ఉగ్రుడపుడు. పులి చర్మము కట్టుకొని బూదిని శరీరమంతా పూసుకొని చంద్రకళను జడముడియందు ధరించి బ్రహ్మ కపాలముల దండను మెడలో వేసుకుని ఆదిశేషుని ఉత్తర జందముగా వైచుకొని కర్కోటకుని గండపెండెరముగా కాలికి తొడుగుకొని చెవులలో కంబళ అశ్వతరులను కుండలాలుగా పెట్టుకుని తుంబురుని చేతి కడియముగా చేసుకుని ఇలా వివిధాభరణాలు ధరించే సందర్భంలో ప్రియభార్యను విడిచిపెట్టలేక పాతాళ లోకానికి వెళ్లిన కాళము అనే సర్పము రాకపోవడంతో ఈశ్వరుడు కోపించాడు. కొలువునకు వచ్చి నవరత్నకోటి ఘటిత పీఠికాసీనుడై దైత్యభేది కమలగర్భముఖ్యులు సేవింప కాళమును భుజంగు పిలిపించి ఇట్లని శాపమిచ్చే. ఈశ్వరుడు సభాస్థలికి వచ్చి నవరత్న ఖచ్చితమైన ఆసనముపై ఆసీనుడై విష్ణు బ్రహ్మాదులు సేవింపగా కాళసర్పమును రప్పించి ఈ విధంగా శపిస్తున్నాడు. వాసుకి శేష ముఖ్య ఫణివర్గము నిత్యము సేవసేయా భామాసురత ప్రసంగ సుఖమగ్నుడవై మము కొల్వవైటివి ఆదోసము వంక మీదిని అధోభువనంబున నుండు రాకు కైలాసము చూడనన్న వికలత్వమునందుచూ కాళనాగము వికలత్వమునందుచూ కాళనాగము. వాసుకి శేషుడు మొదలైన సర్పవర్గము నిత్యము సేవింపగా నీవు భార్యా రతి ప్రసంగ సౌఖ్యమన మునిగినవాడవై నన్ను సేవింపవైతివి. ఈ అపరాధ హేతువున భూమిలోనూ పాతాళములోనూ నివసించు, కైలాస దర్శనానికి రాకు అని ఈశ్వరుడు శపించగా కాళము మనస్సంక్షోభాన్ని పొందింది. నా వివేకంబున ఇట్లాయన్ కైలాస పర్వతారోహణముంజేయక మిము సేవామతి డాయక ఎట్లుండగలా దృఢం బగుతాల్మిన్. నా వివేకరాహిత్యం వల్ల ఇలా జరిగింది. కైలాస పర్వతాన్ని అధిరోహింపకుండా మిమ్ము సేవాబుద్ధితో సమీపించకుండా ఓర్పుతో ఎలా ఉండగలను అని ప్రశ్నించింది కాళము. మృక్కిలేవని ద్విజిహ్వంబున్ విలోకించి మోమున మందస్మితమంకురింప దివిషన్మూర్ధాభిషిక్తుండు లెమ్మని నా వాక్యము తప్పదు అయిన ధరాధారాగంబు అవాచీనమై తనరున్ నన్ను భజింపుమందు నవరత్న శ్రేణిచే నిత్యము. ఇలా వ్యథ చెందుతూ లేవని కాళనాగమును చూసి ఈశ్వరుడు
మొగమున లేత చిరునవ్వు మొలకెత్తగా లెమ్మని పలికి, నా వాక్కు తప్పదు. భూమియందు దక్షిణ దిక్కులో కైలాసం ఉంది. ఆ దక్షిణ కైలాసంలో ప్రతిరోజు నన్ను నవరత్నాలతో పూజించి సేవించు అని పలికాడు. కొంతకాలంబునకు నన్ను కొలువా ఒక్క హస్తి చనుదెంచు, దానితో నకు విరోధము అచట మీకు పరస్పరాహవము గల్గి, చచ్చి మోక్షంబుగాంతురు చనుమనంగా, మోక్షంబుగాంతురు చనుమనంగా. కొన్నాళ్లకు నన్ను సేవించడానికి ఒక ఏనుగు వస్తుంది. దానితో నీకు విరోధం కలుగుతుంది. ఆ దక్షిణ కైలాసములో మీ ఇద్దరికీ స్పర్ధ సంభవిస్తుంది. ఇద్దరూ మరణించి ముక్తిని పొందుతారు. వెళ్ళు అని శివుడు కాళనాగముతో చెప్పాడు. తారాచలారోహణారంభమునకు ప్రత్యూహ రూపములు పయోధరములు, శంకర పదపద్మ సందర్శనాంతరాయ విధానములు కటాక్షాంచలములు, అభవ సామీప్య నిత్యానంద విఘ్నహేతువులు, అవియోగ సంతోష లీలలు, అంగజ విమతాంగ సంగభంగాది కారణములు, దృఢ పరిరంభణములు, కాన ఇహ పర సౌఖ్యంబు కలుగుటెట్లు, కామినుల వీడనోపని కాముకులకు, ప్రణయినీ మృత్యుయోగంబు ప్రాప్తమైన హరుని చిత్తంబునకు దూరమైతిగాదే, ప్రణయినీ మృత్యుయోగంబు ప్రాప్తమైన హరుని చిత్తంబునకు దూరమైతిగాదే అనుచు అపార విచారంబున మునుంగుచు గజకాననంబునకున్ చనుదించి శివలింగార్చనా పరుండయ్యుండు అవసరంబున స్తనములు కైలాస పర్వతారోహణకు ఉపక్రమించుటకు విఘ్నరూపములు, క్రీగంటి చూపులు శివుని అడుగుదమ్ముల సందర్శనానికి విఘ్నాధారములు, సంభోగ సంతోష లీలలు శివ సాన్నిధ్యము వలన కలిగి శాశ్వతానందానికి విఘ్నహేతువులు, బిగి కౌగిలింతలు శివుని దేహముతోడి సాహచర్యానికి విఘాతము వాటిల్లడానికి మూల కారణములు. కాబట్టి కాముకురాళ్లను వీడనల్లని కాముకులకు ఇహపరలోక సౌఖ్యములు ఏ విధంగా సమకూరుతాయి? మృత్యుదేవత వంటి భార్యతోటి సంయోగము ప్రాప్తము కాగా శివుని మనస్సుకు దూరమయ్యాను కదా అని కాళనాగము తలపోసింది. ఈ విధంగా అవధిలేని ఆలోచనలయందు నిమగ్నుడవుతూ గజకాననానికి వచ్చి శివలింగ పూజయందు ప్రీతి కలవాడై ఉంటున్నాడు.